ప్రపంచంలోని అతి చిన్న దేశం. కేవలం 33 మంది నివాసితులు మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కోట్లల్లో ప్రజలు నివసిస్తే కొన్ని దేశాల్లో లక్షల్లో ఉంటారు. మరికొన్ని దేశాల్లో వేలల్లో ఉంటారు. కానీ కేవలం 33 మంది మాత్రమే నివసించే దేశం ఒకటి ఉంది. మరి ఆ దేశం ఏంటి? ఎక్కడ ఉంది? అంత తక్కువ మందితో ఎలా ఏర్పడింది? దీని చరిత్ర ఏంటి? ఇలా ఈ దేశం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ దేశం పేరు వచ్చేసి మొలోషియా. అది అమెరికాలోని నెవాడా ఎడారిలో ఉన్న ఒక చిన్న స్వయం ప్రకటిత దేశం. దీనిని ఏ దేశం అధికారికంగా గుర్తించలేదు, కానీ తనను తాను స్వాతంత్ర సూక్ష్మ దేశంగా చెప్పుకుంటుంది. ఇది ప్రపంచంలోని అత్యంత విచిత్రమైన దేశాలలో ఒకటి. మొలోషియాను 1977లో కెవిన్ బాగ్ అతని స్నేహితుడు ప్రారంభించారు. వారు తమ ఇంటిని కొత్త దేశంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. కెవిన్ ఇప్పటికీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. తన కుటుంబంతో కలిసి ప్రతిదీ నడుపుతున్నాడు. ఈ చిన్న దేశానికి దాని స్వంత జెండా, జాతీయ గీతం, కరెన్సీ, చట్టాలు కూడా ఉన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 33 మంది నివాసితులు కెవిన్ కుటుంబానికి చెందినవారే. ఇది చిన్నదే కావచ్చు, కానీ ఇది చాలా చక్కగా నిర్వహించబడింది. ఈ మొత్తం దేశం ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా? కేవలం 11.3 ఏకర్స్ మాత్రమే కలిగి ఉంటుంది. కాబట్టి ఇంత చిన్న దేశము ఉంది అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంకా ఆశ్చర్యపడాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. మొలోషియాలో ఒక చిన్న దుకాణం, లైబ్రరీ, శ్మశాన వాటిక, కొన్ని అధికారికంగా కనిపించే భవనాలు ఉన్నాయి. కెవిన్ అతని కుటుంబం అన్నీ స్వయంగా చూసుకుంటారు. సందర్శకులు దేశాన్ని పర్యటించవచ్చు, కానీ 2 గంటలు మాత్రమే. అధ్యక్షుడు కెవిన్ వారికి వ్యక్తిగతంగా మార్గనిర్దేశం చేసి దేశ కథలను పంచుకుంటాడు. ఇది ఒక చిన్న పర్యటన, కానీ ఒక సందర్శకుడు ఎప్పటికీ మర్చిపోడు. పర్యాటకులు మొలోషియాలోకి ప్రవేశించినప్పుడు వారి పాస్పోర్ట్పై నిజమైన దేశాన్ని సందర్శించినట్లుగానే స్టాంపు వేస్తారు. మొలోషియాకు తన స్వంత నేవీ, ఆర్మీ, స్పేస్ ప్రోగ్రామ్, రైల్ రోడ్, పోస్టల్ సర్వీస్, బ్యాంక్, టూరిస్ట్ అట్రాక్షన్స్, సిస్టమ్ హాలిడేస్ అండ్ ఆన్లైన్ మూవీ థియేటర్, ఆన్లైన్ రేడియో స్టేషన్ అండ్ ఈవెన్ వీళ్ళకు స్వంత టైం జోన్ కూడా ఉంది. మొలోషియా డేటన్ స్టేట్కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ఎస్పెరాంటో అండ్ ఇంగ్లీష్. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొలోషియా జీడిపి ఎంత అనుకుంటున్నారు? మీరు అస్సలు గెస్ చేయలేరు. సంవత్సరానికి $1,200 మాత్రమే. అంటే మన ఇండియన్ రూపీస్లో 1,03,094 రూపాయలు మాత్రమే. ఈ వీడియో అప్లోడ్ చేసేప్పటికీ. మొలోషియాకి క్యాపిటల్ కూడా ఉంది. దాని పేరు వచ్చేసి బాక్స్టౌన్. ఎమర్జెన్సీ డైల్స్ కూడా ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి 155, ఫైర్ స్టేషన్కి 110 అండ్ 112 ఆర్ 911 ఫర్ మెడికల్ ఎమర్జెన్సీ. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ కంట్రీ పేరు మొలోషియా. అందరూ మళ్ళీ మలేషియా అనుకుంటారు. అండ్ మొలోషియా ఫ్లాగ్ సేమ్ సియెర్రా లియోని ఫ్లాగ్ లాగే ఉంటుంది, బట్ అప్సైడ్ డౌన్. ఆఫ్రికాలోని సియెర్రా లియోని కంట్రీ ఫ్లాగ్ ఇలా ఉంటుంది. మొలోషియా ఫ్లాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడి గవర్నమెంట్ నేమ్ వచ్చేసి ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్. ఇప్పుడు ఈ కంట్రీ కరెన్సీ చూద్దాం. అమెరికాలో డాలర్స్, మన ఇండియాలో రూపీస్, యూకేలో పౌండ్స్ ఇలా పిలుచుకుంటాం కదా. అలాగే మొలోషియాలో వాళ్ళ కరెన్సీని వలోరా అని పిలుస్తారు. ఇక్కడ 1 వలోరా, 5 వలోరా, 10 వలోరా అండ్ 20 వలోరా, ఇంతే, ఇవే ఉంటాయి. అండ్ కైన్స్ రూపంలో కూడా ఉంటాయి. వాళ్ళ కరెన్సీ నోట్లపైన వాళ్ళ దేశపు జెండా, ప్రెసిడెంట్ కెవిన్ ఫోటో, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోతో వాళ్ళ పేర్లు ఉంటాయి. ఉదాహరణకు 10 వలోరా డెక్, 5 వలోరా కెవిన్, 20 వలోరా టు డెక్ ఇలా. స్వాతంత్ర చిహ్నంగా మొలోషియాను సజీవంగా ఉంచాలనేది కెవిన్ బాగ్ కల. ఆయన తన దేశం కోసం చట్టాలు, జెండా, నియమాలను సృష్టించారు. ఆయన అభిరుచి 40 సంవత్సరాలకు పైగా మొలోషియాను కొనసాగించింది. అలాగే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశం యొక్క వివరాలు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.